హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మా బేబీ పిగ్గీ బ్యాంక్లో ఎంత అమౌంట్ని దాచుకుంది అనేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. పిగ్గీ బ్యాంక్ అయితే చాలా బరువుగా ఉంది. దీని ఓవరాల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంది. దీనికైతే ఒక చిన్న కీ కూడా ఇచ్చారు, లాక్ అండ్ కీ కూడా ఇచ్చారు ఓపెన్ చేయకుండా. చాలా బాగుంది. ఇదైతే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది. ఇది వచ్చేసి మనం అమౌంట్ వేసుకోవడానికి, మనకి తీయడానికి అయితే లేదండి. మనం లాక్ ఓపెన్ చేసి ఖచ్చితంగా అమౌంట్ని తీయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ లాక్ని ఓపెన్ చేసేపోతున్నాను. చూడండి, కీ చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో. ఈ తాళంకి తీయడానికి మాత్రమే మనకి కీ కావాలి, వేయడానికి మాత్రం అవసరం లేదు. జస్ట్ ప్రెస్ చేసిస్తే అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇంత చిన్నగా ఉన్న మంచిగా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది పిగ్గీ బ్యాంక్. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేద్దాం. చాలా బరువు ఉంది, మరి ఎంత దాచుకుందో ఏమో చూడాలి. చూడండి, మొత్తానికైతే పిగ్గీ బ్యాంక్లో నోట్స్ కూడా ఉన్నాయి. 10 రూపీస్ నోట్, 500 రూపీస్ నోట్ ఒకటి ఉంది, ఇంకా ఇంకొక 500 రూపీస్ నోట్. ఈ 500 రూపీస్ నోట్స్ అన్నీ తనకి ఎట్ ఏ టైం ఇచ్చినవి కాదండి. అప్పుడప్పుడు 200, 100, 10s అలా మొత్తం అన్నీ గ్యాదర్ చేసి దానికి మేము రీప్లేస్ చేసాము, స్వాప్ చేసుకున్నాము. 500 తనకి ఇచ్చేసి రిమైనింగ్ చేంజ్ మాకు కావాల్సి ఉంటే మేము తీసుకుంటాం. అట్లా టోటల్ అయితే 1020 రూపీస్ అయితే మనకి ఇక్కడ నోట్స్ ఉన్నాయి. ఇప్పుడు చేంజ్ ఎంత ఉందో కౌంట్ చేద్దాము. మొత్తం అన్ని కింద పోసేస్తున్నాను, కౌంట్ చేయడానికి వీలుగా ఉంటుందని. ఇక్కడైతే మనకి నోట్స్ వచ్చేసి 1020 రూపీస్ అయితే ఉంది. ఇప్పుడు మొత్తం చేంజ్ మొత్తం కౌంట్ చేద్దాం ఎంత ఉందో. నోట్స్ కౌంట్ చేయడం చాలా ఈజీ, ఇంకా చేంజ్ కౌంట్ చేయాలంటే ఎంత టైం పట్టుద్దో ఏమో. ఓకే, ఎనీవేస్ ఫస్ట్ అయితే మనం హైయెస్ట్ అమౌంట్ 10 రూపీస్ ఉంటుంది కదా, 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయనేసి మొత్తం కలెక్ట్ చేసేద్దాము. 10 రూపీ కాయిన్స్ వచ్చేసి 4 వచ్చాయండి. రిమైనింగ్ మొత్తం వచ్చేసి 5 రూపీ కాయిన్స్ అన్నీ కంబైన్ చేసేస్తే నోట్స్ అండ్ 5 రూపీ అండ్ 10 రూపీ కాయిన్స్ వచ్చేసి 1100 అయితే ఉంది. ఇప్పుడు సపరేట్ చేద్దాము. కాయిన్స్ అంటే 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ మొత్తం మనం సెపరేట్ చేసుకుంటే కౌంట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమని నేను సెపరేట్ చేస్తున్నాను. సెపరేట్ చేశాక చూద్దాం అసలు టోటల్ ఎంత ఉంటుంది అనేసి. మీరు కనుక గెస్ చేయగలిగితే కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి. కాయిన్ సెపరేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం 2 రూపీ కాయిన్స్ని కౌంట్ చేద్దాము. 2 రూపీ కాయిన్స్ 50 కాయిన్స్ అయిందంటే మనకు ఒక 100 కదా. ఇప్పుడైతే ఒక 100 బాక్స్లో వేసేసాను. ఇది వచ్చేసి 200 అండి. ఇప్పుడు వచ్చేసి చూడండి కౌంట్ చేసిస్తున్నాను. 50 కాయిన్స్ రాగానే బాక్స్లో వేసేస్తున్నాను. టోటల్ 300 అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టోటల్ మనకి 2 రూపీ కాయిన్స్ 400 ఉన్నాయి. పైగా నాకు ఒక 2 కాయిన్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయి, పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం 1 రూపీ కాయిన్ని కౌంట్ చేద్దాం. 1 రూపీ కాయిన్స్ 100 కాయిన్స్ అయితేనే 100 రూపీస్ కదా. సో ఒక 100 అయితే బాక్స్లో వేసేసాను. టోటల్ 500 రూపీస్. ఇక్కడ వచ్చేసి ఒక 70 రూపీస్ ఉందండి. నాకైతే నేను సెపరేట్ చేసేటప్పుడు నాకు 2 5 రూపీ కాయిన్స్ అయితే దొరికింది. సో టోటల్ 580 రూపీస్. 580 రూపీస్కి 1100ని కలిపేస్తున్నాను. టోటల్ వచ్చేసి 1680. నా దగ్గర అయితే 7 రూపీస్ మిగిలింది. 1687 రూపీస్ అయితే పిగ్గీ బ్యాంక్లో మా బేబీ దాచుకున్న అమౌంట్. దీనికైతే భద్రంగా లాక్ చేసి పెడతాను, లేకపోతే వచ్చిన తర్వాత ఈజీగా గెస్ చేసేస్తారు. ఈ హోల్లోకి ఈ కీ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి, లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన దగ్గర ఒక కీ, పిల్లల దగ్గర ఒక కీ పెట్టుకున్నట్లయితే ఎప్పుడైనా వాళ్ళు పొరపాటుగా అందులో పడేసి కీ లేదని ఏడుస్తున్న టైంలో మన దగ్గర ఉన్న స్పేర్ కీని యూస్ చేసుకోవచ్చు.